హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాయుడు తోటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం. ఇది స్టార్టింగ్లో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. బయటే ఒక పచ్చని వాతావరణం నడుమ కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. ఆ కళ్యాణ వేదిక చుట్టూ పచ్చటి వాతావరణం, పచ్చని వాతావరణంలో కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి చాలా సుందరంగా తీర్చిదిద్దారు కళ్యాణ వేదిక బయట. ఇది కళ్యాణ వేదిక లోపలికి వెళ్ళటానికి మెట్ల మార్గం అండి. ఈ మెట్ల మార్గం ద్వారా మనం లోపలికి వెళ్తే కళ్యాణ వేదికలోకి వెళ్ళొచ్చు. అక్కడ స్వామివారి కళ్యాణము, అలాగే ఆ స్వామివారికి సంబంధించిన అంటే ఆలయానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా అక్కడే జరుగుతాయి. చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ మనకి ధర్మో రక్షిత రక్షిత అని కూడా మరోసారి మనకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి అందరూ ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మనకు కాపాడుతుంది. ఈ విధంగా ఇక్కడ ఇది బయట చూసుకొని మనం ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ స్వామివారి ఎంట్రన్స్ అదుకోండి. శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోని టికెట్లు తీసుకోవాలి. టికెట్లు తీసుకొని మనం అలా కొంచెం ముందుకి కొన్ని మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్తే అక్కడ వెంటనే మనకి ఇక్కడ గజస్తంభం అనేది దర్శనమిస్తుంది. ఈ గజస్తంభాన్ని దర్శనం చేసుకొని మనం ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆల్రెడీ భజన బృందం కచేరీ కూడా చేస్తుంది. ఇదంతా ఆలయ ప్రాంగణం. అలాగే చుట్టూ ప్రదక్షిణ చేయడానికి స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా మనం ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకొని మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.